కవి ఏం చేస్తున్నావే? పప్పుచారు చేయడానికి రెడీ చేసుకుంటున్నా అత్తమ్మ. ఇదిగో ఇంత కొత్తిమీర దాంతోనే పప్పుచారులో టేస్ట్ వస్తుంది. అయ్యో కొత్తిమీర లేదత్తమ్మ. లేకపోతే తీసుకో కానీ కొత్తిమీర లేకుండా పప్పుచారు మాత్రం చేయకు. చేసిన మొఖాన్ని పడేసి నేను మాత్రం తినను. సరే అత్తమ్మ. ఆకుకూరల వాళ్ళు వస్తున్నారేమో చూస్తాను. ఏంటో రోజుకి 10 సార్లు ఆకుకూరలో అని తిరుగుతారు. అవసరానికి ఒక్కసారి కూడా ఎవ్వరూ రారు. ఈవిడేమో కొత్తిమీర లేకపోతే పప్పుచారు చేస్తే తిందంట. ఏమమ్మా వంట అంతా అయిపోయిందా? శుభ్రంగా టీవీ పెట్టుకొని కూర్చున్నావు? లేదత్తమ్మా, కొత్తిమీర లేకుండా మీరు చేయొద్దన్నారు కదా, అందుకే చేయలేదు. ఏంటో మామూలు అప్పుడు 10 సార్లు తిరుగుతారు ఆకుకూరలని. ఈ రోజు అసలు ఏంటో ఒక్కతను కూడా రాలేదు. సాయంత్రం ఈయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొత్తిమీర తెమ్మంటేనే రేపు పొద్దున్న చేసి పెడతాను కానీ మీకు పప్పుచారు. ఈ రోజు మటుకు కారపొళ్ళు ఆవకాయ వేసుకొని తినండి అత్తమ్మ. రోజు రుచిగా వండి పెట్టినట్టు ఈ రోజు ఆవకాయ వేసుకొని తినమని అంటుంది. ఎట్లా చెప్తుంది చూడు. పని రాదు ఏం రాదు.